ఓం శాంతి. ఈరోజు మురళి 12/11/2025. మధురమైన పిల్లలారా, మీకు డ్రామా ఆట గురించి బాగా తెలుసు కావున కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం కూడా లేదు. డ్రామాలో ఏదైతే జరుగుతోందో అది యాజ్ ఇట్ ఈజ్ జరుగుతోంది. కృతజ్ఞత తెలపాల్సిన అవసరం లేదు అంటే చెప్పొద్దండి థ్యాంక్స్ అని కాదు. మనసులో అయితే కృతజ్ఞత ఉండాలి. బాబాకు చెప్పాల్సిన అవసరం లేదు అని బాబా నిరహంకారిగా అంటారంతే. ప్రశ్న: సేవాదారులైన పిల్లలకు ఏ అలవాటు ఏమాత్రమూ ఉండకూడదు. జవాబు: అడిగే అలవాటు, వేడుకునే సంస్కారం. మీరు బాబా నుండి ఆశీర్వాదము లేదా కృప మొదలైనవి అడగాల్సిన అవసరం లేదు. మీరు ఎవ్వరినీ డబ్బు అడగడానికి వీల్లేదు. అడుక్కోవడం కన్నా మరణించడం మంచిది. డ్రామానుసారంగా కల్పపూర్వం ఎవరైతే బీజాన్ని నాటి ఉంటారో వారే నాటుతారని మీకు తెలుసు. ఎవరైతే తమ భవిష్య పదవిని ఉన్నతంగా చేసుకోవాల్సి ఉంటుందో వారు తప్పకుండా సహయోగిలుగా అవుతారు. వాళ్ళకి జస్ట్ సైగ చేస్తే చాలు తెలుసుకునేస్తారు. సేవ చేయడం మీ పని. మీరు ఎవరిని ఏమీ అడగడానికి వీల్లేదు. మనకు చేతనైనంత మనము చేస్తూ పోవాలి. భక్తిలో అలా అడుక్కోవడం ఉంటుంది, కానీ జ్ఞానంలో ఉండదు. రాయల్ బికారీతనము కూడా జ్ఞాన మార్గంలో నా పేరు కీర్తి గౌరవం కానీ, నా పేరు ప్రతిష్టలు కానీ, నా ఏ దేహదారుల ప్రేమ కానీ నాకు ఏది అవసరం లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ సంపన్నంగా ఉన్నాను. నాకు ఇంకెవరిది ఏ వ్యక్తి వస్తు వైభవాల ఆకర్షణ నాకు అవసరం లేదు అనేటువంటి బృహద్వైరాగ్య స్థితిలో ఉండడమే జ్ఞాన మార్గం యొక్క పరాకాష్ఠ స్థితి. పాట: నాకు ఆధారాన్ని ఇచ్చేవారు ఒక్క భగవంతుడు. ఓం శాంతి. ముझे సహారా దేనే వాలే ఏ దిల్ కహే బాబా తేరా శుక్రియా అని పాటలో ఉంది. ఓం శాంతి. ఓం శాంతి. బాబా పిల్లల నోటి నుండి తండ్రి, టీచర్, గురువు కోసం ఈ కృతజ్ఞత పదాలు వెలువడజాల. శుక్రియా అనేది ఉంది కదా, వద్దు అంటున్నారు బాబా. యాక్చువల్లీ బాబా వద్దంటారు, కానీ మనమైతే చెప్పాల్సిందే బాబాకు థ్యాంక్స్. బాబా పెద్దవాళ్ళు వద్దనొచ్చు, కానీ పిల్లవాళ్ళ యొక్క సభ్యతా సంస్కారాలు ఏమి అంటే ఖచ్చితంగా ఎవరైతే మనకు సహాయం చేస్తారో వాళ్ళకి సహాయంకి రిటర్న్ థ్యాంక్స్ అనేది ఉండాలి. అది ఒక సభ్యత, వెలువడజాలం. ఎందుకంటే ఇది ఒక ఆటగా రచింపబడి ఉందని పిల్లలకు తెలుసు. ఇందులో కృతజ్ఞత మొదలైన వాటి విషయం ఏదీ లేదు. ఇది కూడా డ్రామానుసారంగా పిల్లలకు తెలుసు. డ్రామా అన్న పదము కూడా పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తుంది. ఆట అనగానే మొత్తం ఆట అంతా మీ బుద్ధిలోకి వచ్చేస్తుంది. అనగా మీకు మీరుగానే స్వదర్శన చక్రధారులుగా అయిపోతారు. మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం ఈ 3 లోకాలు కూడా మీ బుద్ధిలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక ఆట పూర్తి అవుతోందని మీకు తెలుసు. బాబా వచ్చి మిమ్మల్ని త్రికాలదర్శులుగా తయారు చేస్తారు. 3 కాలాలు, 3 లోకాలు, ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. కాలమని సమయాన్ని అంటారు. 3 కాలాలంటే కాలం అంటే సమయం, భూత భవిష్యత్ వర్తమానాలు, ఆది మధ్యాంత్య రహస్యాలు. ఈ విషయాలన్నింటినీ నోట్ చేసుకోకుండా స్మృతి ఉండవు. పిల్లలైన మీరు ఎన్నో పాయింట్లను మర్చిపోతారు. మీకు డ్రామా డైరెక్షన్ గురించి కూడా తెలుసు. మీరు త్రినేత్రులుగా, త్రికాలదర్శులుగా అవుతారు. మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభిస్తోంది. అన్నింటికన్నా గొప్ప విషయం, మీరు ఆస్తికులుగా అయిపోతారు, లేకపోతే అనాథలుగానే ఉండేవారు. బాబా బిడ్డగా అయినాక ఆస్తికులుగా అవుతాం. నా అస్తిత్వాన్ని, పరమాత్మ అస్తిత్వాన్ని, సృష్టి అస్తిత్వాన్ని తెలుసుకుంటాం. డ్యూరేషన్ని, ఆది మధ్యాంతాలను తెలుసుకుంటాం. వారే ఆస్తికులు. అనాథలుగా ఉంటుంది బాబా అంటున్నారు. లేకపోతే అనాథలుగా ఉండేవారు. ఈ జ్ఞానం పిల్లలైన మీకు లభిస్తోంది. లభించిన మనం ఏం చేయాలి? మన బుద్ధిలో విచారసాగర మంథనం చేస్తూ ఇతరులకు ఎలా అర్థం చేయించాలి అనేది పూర్ణ రీతిగా అవగాహన
ఉండాలి. ఇది కూడా జ్ఞానమే కదా. విచారసాగర మంథనం జరుగుతూ ఉండాలి. ఉన్నతోన్నతుడైన తండ్రియే వచ్చి డ్రామానుసారంగా జ్ఞానాన్ని ఇస్తారు. డ్రామా అన్న పదము కూడా మీ నోటి నుండే వెలువడుతుంది. డ్రామా, మా అనే శబ్దం బ్రహ్మలో మా అమ్మ అనేది ఏ విధంగా ఉందో, బ్రహ్మ ఏ విధంగా మనల్ని దత్తు తీసుకొని ప్రతి విషయంలోనూ ఓదార్చుతారో, అవ్యక్త పాలన ఇస్తారో, అలాగే డ్రామా అమ్మ, డ్రామా కూడా ఒక అమ్మలాగా ఓదార్చేటువంటి జ్ఞానం. నిజంగానే డ్రామా గురించి ఓకే ఇది డ్రామాలో ఉండింది అని అనుకుంటే ఎంత నిబ్బరంగా, ఎంత నిశ్చింతగా, ఎంత ధైర్యం, ఎంత ఆత్మస్థైర్యం వస్తుంది కదా, ఓర్పు వస్తుంది. అందుకయ్యే బాబా అంటున్నారు డ్రామా జ్ఞానంలో ఉంది. కానీ బాబా అంటున్నారు ఇప్పుడు బేహద్ తండ్రి నాథుడు మనకు లభించారు. డ్రామా అన్న పదము కూడా మీ నోటి నుండే వెలువడగలదు. అందులోనూ ఏ పిల్లలైతే సేవలో తత్పరులై ఉంటారో వారి నుండే వస్తుంది. మనం అనాథలుగా ఉండేవారమని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు బేహద్ తండ్రి నాథునిగా లభించారు కావున సనాతలుగా అయ్యారు. ఇంతకుముందు మీరు అనంతమైన అనాథలుగా ఉండేవారు. అనంతమైన తండ్రి అనంత సుఖాన్ని ఇస్తారు. ఇటువంటి సుఖాన్ని ఇచ్చే తండ్రి ఇంకెవ్వరూ లేరు. నిస్వార్థమైన అతీంద్రియ సుఖాన్ని, అవినాశి సుఖాన్ని ఇచ్చేవారి ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు. దానికే బాబా అంటున్నారు కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచం ఇవన్నీ పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి. కానీ ఇతరులకు కూడా యథార్థ రీతిగా అర్థం చేయించే ఈ ఈశ్వరీయ వృత్తిలో నిమగ్నమై ఉండాలి. ప్రతి ఒక్కరి పరిస్థితులు వారి వారివి. ఎవరైతే స్మృతి యాత్రలో ఉంటారో వారే అర్థం చేయించగలుగుతారు. స్మృతి ద్వారా శక్తి లభిస్తుంది కదా. బాబా చాలా పదునైన ఖడ్గం. పిల్లలైన మీలో పదునుని నింపుకోవాలి. యోగ బలం ద్వారా విశ్వరాజ్యాధికారాన్ని పొందుతారు. యోగం ద్వారా శక్తి నిండుతుందే కానీ జ్ఞానం ద్వారా కాదు. అండర్లైన్ చేసుకోండి. యోగం ద్వారా శక్తి నిండుతుందే కానీ జ్ఞానం ద్వారా కాదు. ప్రతి ఒక్కరూ బాబా మురళిని 4 సబ్జెక్టుల ఆధారంగా వినండి. జ్ఞానం, యోగం, ధారణ, సేవ. ఈరోజు బాబా జ్ఞానానికి సంబంధించిన ఏ విషయాలు చెప్పారు, యోగానికి సంబంధించినవి ఏవి చెప్పారు, ధారణకు సంబంధించినవి ఏవి చెప్పారు, మరియు సేవకు సంబంధించినవి ఏవి చెప్పారు అనేది చాలా క్లారిటీగా, ఒక్కొక్క శబ్దము చాలా క్లారిటీగా ఉంటుంది బాబాది. దీన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలా, తెలుసుకోవాలి కూడా. అందుకే బాబా అంటున్నారు. సో బాబా అంటున్నారు యోగం ద్వారానే శక్తి నిండుతుంది కానీ జ్ఞానం ద్వారా కాదు. బాబా అంటున్నారు ఎందుకంటే జ్ఞానం తెలివినిస్తుంది, యోగం శక్తిని నింపుతుంది. జ్ఞానం సంపాదనకు ఆధారమని పిల్లలకు వివరించారు. ఎందుకంటే జ్ఞానం ద్వారా సంతోషం, ఆనందం, సుఖం, శాంతి లభిస్తుంది కదా. అందుకయ్యే సంపాదనకు ఆధారం. యోగమును శక్తి అని అంటారు. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. బాగా అండర్లైన్ చేసుకోండి. జ్ఞానం ఒక్కటే, యోగం ఒక్కటే కాదు. యోగానికి, జ్ఞానానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. యోగం మంచిదా, జ్ఞానం మంచిదా? అన్నీ మంచివే. మంచివే, చెడ్డవే కాదు. యోగం ఎంతో ప్రసిద్ధమైనది. యోగం ప్రాక్టికల్, జ్ఞానం థియరీ. యోగం అనగా తండ్రి స్మృతి. ఈ స్మృతి ద్వారానే మీ పాపాలు సమాప్తమవుతాయి. దీనిపైనే బాబా ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఎందుకు యోగం ద్వారా? యోగమే ఎక్కువ ప్రాధాన్యత. అంటే ఎంత యోగం చేస్తామో అంత మన సంస్కారాలు పరివర్తన అవుతాయి, మన ప్రవర్తనలో మార్పు వస్తుంది, మన దృష్టిలో, వృత్తిలో నిజంగానే శుద్ధత్వం అనేది, దివ్యత్వం అనేది పెరుగుతుంది. అది బాబా అంటున్నారు. జ్ఞానం సహజమైనది. భగవాన్ వాచ, నేను మీకు సహజ జ్ఞానాన్ని వినిపిస్తాను. 84 జన్మల చక్రాన్ని వినిపిస్తాను. అందులో అన్నీ వచ్చేస్తాయి. కానీ వాస్తవికంగా
గీతలో కూడా ఉండేది నేను సహజ రాజయోగాన్ని నేర్పిస్తాననేది ఉంది, కానీ సహజ జ్ఞానాన్ని నేర్పిస్తాననేది లేదు. చరిత్ర మరియు భూగోళాలు ఉన్నాయి కదా. జ్ఞానము మరియు యోగము రెండు ఒక క్షణం యొక్క విషయాలే. ఇప్పుడు ఇంకా లోతుగా చెప్తున్నారు. జ్ఞానము అర్థమైతే ఒక క్షణమే, యోగం అర్థమైతే ఒక క్షణమే. బాబా ఎవరు, నేనెవరు అనేది తెలుసుకునేదే జ్ఞానం, సంబంధాన్ని ఉంచేదే యోగం. యోగం ద్వారా ముక్తి, జీవన్ముక్తి లభిస్తుంది. మనం ఒక ఆత్మ మన తండ్రిని స్మృతి చెయ్యాలి, ఇందులోనే శ్రమ ఉంది. స్మృతి యాత్రలో ఉండడం ద్వారా శరీరంనే మర్చిపోయినట్లుగా అనుభవం అవుతుంది. 1 గంటైనా ఇలా అశరీరిగా కూర్చున్నట్లయితే ఎంత పావనంగా అయిపోతారు. మనుషులు రాత్రి వేళల్లో కొందరు 6 గంటలు, కొందరు 8 గంటలు నిద్రిస్తారు. అప్పుడు అశరీరిగా అయిపోతారు కదా. ఈ సమయంలో వికర్మలేవి జరగవు, ఆత్మ అలసిపోయి నిద్రపోతుంది. అలాగని ఈ సమయంలో పాపాలు వినాశం అవుతాయని కాదు. ఎట్లయితాయి? బండి న్యూట్రల్లో పెడితే ముందుకు పోతుందా, వెనక్కి వస్తుందా? అసలే ఉండదు కదా. అందుకే బాబా అంటున్నారు. సో బాబా అంటున్నారు, ఈ సమయంలో నిద్రపోయే సమయంలో పాపకర్మలు జరుగుతాయని, మరి పాపకర్మలు వినాశం అవుతాయని కాదు. నిద్ర అనేది న్యూట్రల్ స్టేజ్ కదా, అక్కడ కేవలం వికర్మలు జరగవు. నిద్రించకపోతే పాపాలే చేస్తూ ఉంటారు. బెటర్ కదా, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. కావున నిద్ర కూడా ఒక రక్షణనే. రోజంతా సేవ చేసే ఆత్మ ఇక నేను పడుకుంటాను, అశరీరిగా అయిపోతాను అంటుంది. మీరు శరీరంలో ఉంటూ కూడా అశరీరిగా అవ్వాలి. ఆత్మలైన మనం ఈ శరీరం నుండి అతీతమైన శాంతస్వరూపులం. ఆత్మ మహిమను ఎప్పుడూ విని ఉండరు. ఆత్మ సచ్చిదానంద స్వరూపం. పరమాత్ముని సత్యము, చైతన్యము అంటారు. సుఖశాంతులకు సాగర్లు కూడా. మిమ్మల్ని కూడా మాస్టర్గా తయారు చేస్తున్నారు. బాబా అన్ని గుణాలకు, అన్ని శక్తులకు సాగరుడైతే పిల్లలైన మనల్ని కూడా మాస్టర్గా తయారు చేస్తున్నారు. పిల్లల్ని మాస్టర్ అని కూడా అంటారు. కావున తండ్రి ఉపాయాలను కూడా తెలియచేస్తూ ఉంటారు. అలాగని రోజంతా నిద్రించమని కాదు. తప్పులు పాపాలు జరగవులే అని బాబా నిద్ర కూడా ఒక రక్షణ అన్నారులే, నిద్రపోయేది కాదు. మీరు స్మృతిలో ఉంటూ పాపాలను నాశనం చేసుకోవాలి. ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయాలి. అలాగని తండ్రి దయా లేక కృప చూపిస్తారని కాదు. తనను దయాహృదయుడు అని కూడా గాయనం చేస్తారు. ఆయన జ్ఞానం చెప్పేదే దయ, దారి చూపించేదే దయ. ఇంకా మిగతాదంతా అనేకంగా చనిపోయిన వాళ్ళని బతికిచ్చేది, లేదా పేదవాళ్లకు డబ్బులు ఇచ్చేది, లేదా రోగాలు ఉండే వాళ్లకు నయం చేసేది, ఇది దయ కాదు. దయ అంటే ఏమిటి అనేది కూడా అర్థం కావాలి. కానీ మీరు కేవలం మహిమను గాయనం చేయడం కాదు. కావున దినప్రతిదినము పాటలు మొదలైనవన్నీ కూడా సమాప్తమైపోతూ పోతాయి. బ్రహ్మబాబా కర్మాతీత స్థితికి వచ్చినప్పుడు గడియారంలో ముళ్ళు కొట్టుకునేది కూడా టక్ 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 అని ఇష్టమవుతా ఉండలేదంట. ఆ విధంగా మనం ఎప్పుడైతే శబ్దాతీతమవుతామో ఇవన్నీ ఏమీ వద్దు అనిపిస్తుంది. అది బాబా అంటున్నారు, సమాప్తమైపోతాయి. స్కూల్లో ఎక్కడైనా పాటలు ఉంటాయా? పిల్లలు శాంతిగా కూర్చొని వింటారు. టీచర్ వస్తే లేచి నిల్చుంటారు, మళ్ళీ కూర్చుంటారు. నాకు చదివించే పాత్ర లభించింది, కావున నేను చదివించాల్సిందే అని బాబా అంటారు. కావున పిల్లలైన మీరు లేచి నిల్చోల్సిన అవసరం లేదు. ఆత్మ కూర్చొనే వినాలని బాబా అంటారు. గంటసేపు ఆడ నిల్చుకుంటారు. మీ విషయాలన్నీ ప్రపంచ రీతికి అతీతమైనవి. పిల్లల్ని లేచి నిల్చోమని అంటారా బిడ్డల్ని తండ్రి? అలా భక్తి మార్గంలో అంటారు, కానీ ఇక్కడ అన్నారు. ఇక్కడైతే తండ్రి తాము స్వయమే లేచి నిల్చుంటారు, నమస్కారం చేస్తారు. చూడండి, మీరొద్దు నేను నిల్చుకుంటాను అంటారు బాబా. స్కూల్లో పిల్లలు ఆలస్యంగా వస్తే టీచర్లు బెత్తంతో కొడతారు, లేదా బయట గోడ కుర్చీలో నిలబెడతారు. కావున సమయానికి చేరుకోవాలనే భయం ఉంటుంది. ఇక్కడైతే అటువంటి భయం ఉండదు. ఎప్పుడన్నా రావచ్చు, మీటే అనేటప్పుడు కూడా రావచ్చు.
అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ అదృష్టం అంతే. ఇక్కడ భయంతో ఎంతవరకు చేస్తారు, చేయలేరు కదా. ప్రేమతో చేస్తారు కానీ భయంతో ఎక్కడ చేయగలుగుతారు. కావున సమయానికి చేరుకోవాలనే భయం ఉంటుంది వాళ్ళకి. ఇక్కడైతే అటువంటి భయం విషయం లేదు. బాబా వివరిస్తూ ఉంటారు, మురళి లభిస్తూ ఉంటుంది, దాన్ని రెగ్యులర్గా చదువుకోవాలి, కంపల్సరీగా చదవాలి. చదివేది కూడా విధానం ఉంటుంది. సంఘటనలో చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది, అవగాహన అవుతుంది. మేమే ఉన్నాము ఆన్లైన్లో క్లాస్ చేసేకి, సేవా కేంద్రంలో బాబా ఇంట్లో చేసేకి, మొబైల్లో వినేకి, మధుబన్లో వినేకి ఎంత తేడా ఉంటుంది, స్వయం చదువుకునేకి ఎంతో తేడా ఉంటుంది. అన్నీ డిఫరెంట్. మురళి లభిస్తూ ఉంటుంది, దాన్ని రెగ్యులర్గా చదువుకోవాలి. మురళి చదివినట్లయితే మీకు ప్రజెంట్ మార్క్ పడుతుంది, లేకపోతే ఆబ్సెంట్ పడుతుంది. ఎందుకంటే మీకు గుహ్యమైన విషయాలను వినిపిస్తానని బాబా అంటారు. మీరు మురళిని మిస్ చేసినట్లయితే ఆ పాయింట్లు మిస్ అయిపోతాయి కదా. ఇవన్నీ కొత్త విషయాలు, వీటి గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియవు. మీ చిత్రాలను చూసి ఆశ్చర్యపడతారు, ఇవి ఏ శాస్త్రాల్లోనూ లేవే అంటారు. దీనికి ప్రమాణం చూపించండి, ఏ దాంట్లో ఉంది, ఏ శాస్త్రంలో ఉంది, గీతలో ఉందా, ఎక్కడుంది, ప్రూఫ్ చూపించండి అంటారు. భగవంతుడు చిత్రాలను తయారు చేయించారు. మీ చిత్రశాల కొత్తది, చిత్ర ప్రదర్శిని. బ్రాహ్మణ కులంలో దేవతలుగా అయ్యేవారు ఎవరైతే ఉంటారో వారి బుద్ధిలోనే ఇవి కూర్చుంటాయి. ఇవి యథార్థమేనని అంటారు. కల్పపూర్వం కూడా మనం చదివాం, తప్పకుండా భగవంతుడే చదివిస్తారు. భక్తి మార్గంలోని శాస్త్రాలలో మొదట నంబర్ గీతనే. ఎందుకంటే ఇదే మొట్టమొదటి ధర్మం, సర్వశాస్త్ర శిరోమణి కదా. ఒక్కొక్క శాస్త్రంలో, ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్క విషయం మాత్రమే ఉంది. భగవద్గీతలో అన్ని శాస్త్రాల సారాంశం ఉంది, మనం ఏం చేయాలి అని. మళ్ళీ అర్ధకల్పం తర్వాత, ఎంతో కాలం తర్వాత ఇతర శాస్త్రాలు తయారవుతాయి. మొదట ఇబ్రహీం వచ్చినప్పుడు ఒంటరిగానే ఉంటారు. పరంధామం నుంచి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వస్తారు ఆ ఇస్లాములు, ముస్లిం అన్నయ్యలు అక్కయ్యలు. మళ్ళీ ఎప్పుడైతే పరంధామం నుంచి ఇబ్రహీం వచ్చిన తర్వాత అనేక ధర్మస్తులు వస్తారు, అనేక ఆయా ధర్మానికి చెందిన వాళ్ళు. మళ్ళీ ఆ ఒక్కడి నుండి ఇద్దరి నుండి నలుగురు తయారవుతారు. ఇప్పుడైతే ధర్మం వృద్ధి అయితే జరుగుతూ ఉంది, లక్షన్నరగా అయిపోతారు. అప్పుడు శాస్త్రాలు మొదలైనవి తయారవుతాయి. ఇప్పుడు కోట్ల మంది ఉన్నారు, దేశాలే ఉన్నాయి వాళ్ళవి. వారివి కూడా అర్ధకల్పం తర్వాతే తయారవుతాయి. లెక్క కూడా చూడడం జరుగుతుంది కదా. పిల్లలకైతే ఎంతో సంతోషం ఉండాలి. దేనికై? బాబా వచ్చి మనకు వారసత్వం ఇస్తున్నారు, చదువును నేర్పిస్తున్నారు అని. తండ్రి మనకు సృష్టి చక్ర జ్ఞానమంతటినీ అర్థం చేయిస్తున్నారు. ఇది బేహద్ చరిత్ర మరియు భూగోళం. ఇక్కడ ప్రపంచ చరిత్ర మరియు భూగోళం గురించి వివరించడం జరుగుతుంది. దీన్ని ఇంకెవ్వరూ నేర్పించలేరు అని చెప్పండి. బాబా తప్ప ఎవరికీ తెలియదు, డైరెక్టర్కి మాత్రమే తెలుసు మొత్తం డ్రామా యొక్క ఆది మధ్యాంతాలు. ప్రపంచ చిత్రపటాన్ని తయారు చేస్తారు, కానీ లక్ష్మీనారాయణల రాజ్యం ఎప్పుడుండేదో, ఎంత సమయం కొనసాగిందో అందులో ఎక్కడ చూపిస్తారు? వాళ్ళకి తెలిస్తే కదా పాపం చూపించేది. ప్రపంచమైతే ఒక్కటే, భారతదేశంలోనే రాజ్యం చేసి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు లేరు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. వారైతే కల్పం ఆయుష్నే పెంచేశారు, లక్షల సంవత్సరాలు అంటారు. మధురాతి మధురమైన పిల్లలైన మీకు ఎటువంటి శ్రమను బాబా ఇవ్వరు. పావనులుగా అవ్వాలని బాబా అంటారు. పావనులుగా అయ్యేందుకు మీరు భక్తి మార్గంలో ఎన్నో ఎదురుదెబ్బలు తింటూ వచ్చారు. ఎన్నో ఎదురుదెబ్బలు తింటూ 2500 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ రాజ్యభాగ్యాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు. మీకు ఇదే గుర్తుంది, పాతది కొత్తదిగా, కొత్తది పాతదిగా తప్పకుండా తయారవుతుంది. ఏ వస్తువు అయినా సరే ఊరికే అట్లే వాడకుండా పెట్టినా కూడా పాతది అంటారు కదా. ఇప్పుడు మీరు పాత భారతదేశానికి యజమానులుగా ఉన్నారు, కొత్త భారతదేశానికి మళ్ళీ యజమానులుగా అవుతారు. ఒకవైపు భారతదేశాన్ని ఎంతగానో మహిమ చేస్తూ ఉంటారు, ఇంకొక వైపు ఎంతో గ్లాని చేస్తారు.
ఆ పాటలు కూడా మీ వద్ద ఉన్నాయి. దేక్ తెరీ సంసార్ కి హాలత్ క్యా హో గయా భగవాన్ కితనా బదల్ గయా ఇన్సాన్ అని మనిషి గురించి కూడా ఎంతో చెప్తారు. భగవంతుని గురించి కూడా నిందన చేసే పాటలు ఎన్నో పాడినారు. బాబా అంటారు, రామరాజ్యం ఎక్కడా, మరి ఈ రావణ రాజ్యం ఎక్కడా? మీరు చెప్పచ్చు ఇవన్నీ విషయాలు. బాబా పేదల పాలిట పెన్నిది, పేదవారి కూతుర్లే నాకు లభిస్తారు. షావుకార్లకైతే తమ ధనము యొక్క నష ఉంటుంది. కల్పపూర్వం ఎవరైతే వచ్చి ఉంటారో వారే వస్తారు. చింత విషయం ఏదీ లేదు. శివబాబాకి ఎప్పుడూ ఎటువంటి చింత ఉండదు, దాదాకుంటుంది. ఇతడికి నేను నంబర్ 1గా పావనంగా అవ్వాలన్న తన చింత కూడా ఉంది. ఇందులో గుప్తమైన పురుషార్థం ఉంది. చార్టు వ్రాయడం ద్వారా ఇతడి పురుషార్థం ఎక్కువగా ఉంది అని అర్థమవుతుంది. ఎల్లప్పుడూ డైరీని రాయండి అని బాబా వివరిస్తూ ఉంటారు. కొంతమంది అస్సలు రాయరు, కొంతమంది బాగా రాసుకుంటారు నంబర్ వార్, కొంతమంది రాయకుండా చేస్తారు, కొంతమంది రాస్తారు కానీ మళ్ళీ 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 దాని నుంచి డిటాచ్ అవుతూ ఉంటారు. మళ్ళీ రాస్తారు, మళ్ళీ డిటాచ్, మళ్ళీ రాస్తారు. సో కొంతమంది ఒకసారి అనుకుంటే మళ్ళీ దాన్నే తన లైఫ్లో స్టడీగా చేస్తారు. నంబర్ వారు ఉన్నారు కదా. సో బాబా అంటారు, డైరీ రాస్తే దాని ద్వారా లాభం ఉంది, పుణ్యం ఉంది, నాకు నేను రియలైజ్ చేస్తాను. అందులో డైరీ వ్రాయడం అనగా బాబాను స్మృతి చేయడం. డైరీ వ్రాయడం ద్వారా మీకెంతో లాభం కలుగుతుంది. యుక్తి చాలా మంచిది. డైరీ చార్ట్ వ్రాయడం ద్వారా ఎంతో బాగుపడ్డామని చాలామంది పిల్లలు రాస్తూ ఉంటారు. డైరీ కూడా ఎంతో సహాయం చేస్తుంది, పురుషార్థం జరుగుతుంది. ఎన్నో లక్షల కోట్ల డైరీలు రాసుకునేందుకు తయారవుతూ ఉంటాయి. ఎన్నో డైరీలు ఉంటాయి కదా, ఎంతో పెద్ద పెద్ద వ్యక్తులు కూడా డైరీ రాస్తూ ఉంటారు. పలానా డేట్లో పలానా పని ఉంది అని కూడా రాసుకుంటూ ఉంటారు, అపాయింట్మెంట్స్. నోట్ చేసుకోవాల్సిన అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఇదే. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. అదే సమయంలో డైరీలో రాసుకోవాలి. రాత్రి వేళల్లో లెక్కాచారాన్ని చూసుకోవాలి. తద్వారా దీనివల్ల మాకు నష్టం కలుగుతోంది అనేది అర్థమవుతుంది. రియలైజేషన్ చేస్తే అర్థమవుతుంది, ఇది తప్పు, ఇది రైటు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యాలి, ఇదే చెయ్యాలి. ఈ దృఢత వస్తుంది. ఎందుకంటే జన్మ జన్మాంతరాల వికర్మలు భస్మం కావాలి కదా. బాబా దారి చూపిస్తారు, మీపై మీరే దయ లేదా కృప చూపించుకోవాలి. టీచర్ అయితే చదివిస్తారు కానీ ఆశీర్వదించరు. ఆశీర్వాదము, కృప, దయ మొదలైనవి అడగడం కన్నా మరణించడం మంచిది. ఎవరిని డబ్బు కూడా అడగకూడదు. పిల్లల్ని విషయంలో ఖచ్చితంగా వారించడం జరుగుతుంది, వద్దనడం. డ్రామానుసారంగా ఎవరైతే కల్పపూర్వం బీజాలను నాటారో, వారసత్వాన్ని పొందారో వారు తమకు తాముగానే చేస్తారు. చేయలేదు చెప్పినా అంటే వదిలేయాలి, ఇషారా చాలు. యాక్చువల్గా మీరు ఏ పని కోసమో అడగకండి, వారు చేయకపోతే వారే పొందరు. మనుషులు దాన పుణ్యాలు చేస్తే ప్రతిఫలం లభిస్తుంది కదా. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఎవరు వారసత్వాన్ని పొందాలనో వారు తమకు తామే చేస్తారు. మీరు ఏ పని కోసమో అడగకండి, వారు చేయలేదంటే వారే పొందరు, అంతే కదా. మనమా ఇచ్చేవాళ్ళు, ఏమన్నా ఇచ్చే దాత బాబా కదా. బాబాకి ఇచ్చినారంటే బాబా వాళ్లకు రిటర్న్ తీసుకున్నట్లు. 21 జన్మలకు 84 జన్మలకు వాళ్ళ లేదంటే వాళ్ళు పొందరు, అంతే. అది బాబా అంటున్నారు. మనుష్యులు దాన పుణ్యాలు చేస్తే ప్రతిఫలం లభిస్తుంది కదా. రాజు ఇంట్లో లేదా షౌకార్ల ఇంట్లో జన్మిస్తారు. ఎవరికైతే చేసుకోవాల్సి ఉంటుందో వారు తమకు తాముగానే చేసుకుంటారు, చెప్పించుకోరు. చెప్పించి చేసేవాళ్ళు ఎంత పొందొచ్చు. మీరు అడగకూడదు. కల్పం ముందు ఎవరెంత చేశారో దాని అనుసారంగా డ్రామా వారితో చేయిస్తుంది. అది అయితే షేర్ హోల్డర్ కావాలి కదా, ఇషారా అయితే ఇవ్వాలి. ఇందులో అడగాల్సిన అవసరం ఏముంది? సేవ కోసం హుండీ నిండుతూ ఉంటుందని బాబా కూడా అంటారు. పైసలు ఇవ్వండి అని నేను పిల్లల్ని అడగను కదా. భక్తి మార్గపు విషయం జ్ఞాన మార్గంలో కొనసాగదు. ఎవరైతే కల్పపూర్వం సహాయం చేశారో వారే చేస్తూ ఉంటారు.
మీకు మీరుగా ఎప్పుడూ అడగకూడదు. పిల్లలు, మీరు చందాలు వసూలు చేయడానికి వీల్లేదు అని సన్యాసులు చేస్తారు. భక్తి మార్గంలో కొద్దిగా ఇచ్చినా అందుకు ప్రతిఫలంగా ఒక్క జన్మకు లభిస్తుంది. కానీ ఇక్కడ ఇదైతే జన్మాంతరాలకు లభిస్తుంది. కొంతమంది బీకేలు కూడా వాళ్ళెంత రాసినారక్క, వీళ్ళెంత రాసినారక్క, వాళ్ళెంత చేస్తాన్నారక్క అని అడుగుతారు. మనకు ఆవశ్యకత ఏముంది? నేను ఎంత చేస్తానో అంత పొందుతాను. నా యొక్క కెపాసిటీ ప్రకారంగా నేను చేయాలి. కావున జన్మాంతరాల కోసం సర్వస్వాన్ని ఇచ్చేయడం మంచిది కదా. ఇతడికి బోలా బండారి అన్న పేరుంది. మీరు పురుషార్థం చేసినట్లయితే విజయమాలలో స్మరింపబడచ్చు. బండారం నిండుగా ఉంటుంది. కాలకంటకాలు దూరం అయిపోతాయి. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువులే ఉండవు. అక్కడ బాబా అంటారు, మనుష్యులు మృత్యువుని చూసి ఎంతో భయపడతారు. ఇక్కడ ఎంత మృత్యువులు, ఎప్పుడు అకస్మాత్తుగా పరిస్థితులు వస్తాయో తెలియదు, యాక్సిడెంట్లు అవుతాయో తెలియదు. ఆ విధంగా అకస్మాత్తు మృత్యువుల యొక్క బజార్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఏదైనా కాస్త జరిగిన వెంటనే మృత్యువు గుర్తుకొస్తుంది. అక్కడైతే ఈ ఆలోచనే ఉండదు, అకాల మృత్యువులే ఉండవు కదా. మీరు అమరపురిలోకి వెళ్తారు. ఇది చీచీ మృత్యులోకం. భారతదేశమే అమరలోకంగా ఉండేది, ఇప్పుడు మృత్యులోకంగా ఉంది. మీ అర్ధకల్పం చాలా అశుద్ధంగా గడిచిపోయింది. ద్వాపరయుగం నుంచి కిందికి దిగుతూ వచ్చారు. జగన్నాథపురిలో చాలా అశుద్ధమైన చిత్రాలు గోపురం పైన చిత్రీకరించారు. బాబా అయితే అనుభవజ్ఞులు కదా, బ్రహ్మబాబా వాళ్ళు. తాను నలువైపులా పరిక్రమణ వేశారు. బాబా అంటారు, తెల్లగా ఉన్నవాడు నల్లగా అయిపోయారు. అంటే పవిత్రుల నుంచి, పావనుల నుంచి పతితులుగా అయిపోయారు. పల్లెటూరులో ఉండేవారు. నిజానికి భారతదేశం అంతా ఒక పల్లెటూరే ప్రపంచంలో పోల్చితే. మీరు పల్లెటూరి పిల్లలు. ఇప్పుడు మేము విశ్వాధిపతులుగా అవుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు. మేము బాంబేలో ఉంటున్నామని భావించకండి. స్వర్గం ముందు బాంబే ఎంత? ఎందుకు పనికిరాదు. ఒక చిన్న రాయి వంటిది కూడా కాదు. మనం పల్లెటూరి పిల్లల్లాగా అనాథలుగా అయిపోయాం. ఫ్యాషన్ చేసుకొని షాంఠాన్గా ఉన్నామంటే మనమేమి పెద్ద సిటీల్లో ఉన్నాము, అది ఇది అనేది ఉండదు కదా. సత్యుగం ముందర ఈ ప్రపంచంలో అనేవి ఎంత. కావున పిల్లలకు అంత సంతోషం ఉండాలి. అనాథలను బాబా సనాథలుగా చేస్తున్నారు, స్వర్గాధిపతులుగా చేస్తున్నారు. దీని పేరే స్వర్గం. మెహల్స్లో ఎన్ని వజ్ర వైడూర్యాలు పదగబడి ఉంటాయి. సోమనాథ మందిరం ఎన్ని వజ్రాలతో నిండి ఉండేది. మొట్టమొదట శివుని మందిరాలనే నిర్మిస్తారు. ఎంత షావుకారులుగా ఉండేవారు. ఇప్పుడైతే భారతదేశం ఒక చిన్న ఊరు. సత్యుగం ఇంకా చాలా చిన్నగా ఉంటుంది, కానీ సుసంపన్నంగా ఉంటుంది. ఈ విషయాలు ప్రపంచంలో మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియవు. మేము నిన్న మహారాజులుగా ఉండేవాళ్ళము, ఈరోజు పకీర్లుగా ఉన్నాము అని మీరంటారు. మళ్ళీ విశ్వాధిపతులుగా అవుతారు. పిల్లలైన మీరు మీ భాగ్యానికి ఎంతో కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. ఏమన్నారు బాబా? నాకేం కృతజ్ఞతలు చెప్పమాకండి. బాబా మొట్టమొదటినే చెప్పినారు కదా, బాబా వచ్చి ఎంత దయ చూపిస్తున్నారు, దానికేం మీరు కృతజ్ఞత చెప్పాల్సిన పని లేదు. కానీ మీకు మీరే కృతజ్ఞతలు, మీ భాగ్యానికి మీరు కృతజ్ఞతలు చెప్పుకోండి. మనం పదమాపదం భాగ్యశాలులుగా అయ్యాం. अच्छा, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते। थैंक यू बाबा, थैंक यू। सारांशम, వికర్మల నుండి సురక్షితంగా అయ్యేందుకు ఈ శరీరంలో ఉంటూ అశరీరీగా అయ్యే అభ్యాసం చేయాలి. వికర్మల నుండి దూరంగా అయ్యేందుకు ఈ శరీరంలో ఉంటూ అశరీరీగా అయ్యే అభ్యాసం చేయాలి.
పురుషార్థం చేయాలి. ఇందులో స్మృతి యాత్ర ఎలా ఉండాలంటే దాని ద్వారా శరీరాన్ని మర్చిపోవాలి, దేహము దేహభ్రాంతి అన్నీ సమాప్తమైపోవాలి. సెకండ్ పాయింట్, జ్ఞానమంతనం చేసి ఆస్తికులుగా అవ్వాలి. ఎప్పుడూ మురళిని మిస్ చేయకూడదు. మీ ఉన్నతి కోసం మీకు మీరుగానే డైరీలో స్మృతి చార్టుని నోట్ చేసుకోవాలి. ఎవరికి చూపించే కాదు, మీకు మీరే మీ ఉన్నతి కోసం రాసుకోవాలి. రాస్తే ఏంది నేను పొద్దున 1 గంట సాయంత్రం 1 గంటేనా, ఇంకా నేను అసలు 4 గంటలు ఎప్పుడు కూర్చునేది 8 గంటలు ఎప్పుడు కూర్చునేది అనేది మనకే అర్థమవుతుంది. అందుకే డైరీలో రాయాల. వరదానం, ఆత్మిక శక్తిని ప్రతి కర్మలో ఉపయోగించే యుక్తియుక్త జీవన్ముక్తులుగా కండి. ఆత్మిక శక్తిని ప్రతి కర్మలో ఉపయోగించే యుక్తియుక్త జీవన్ముక్తులుగా కండి. ఈ బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతయే ఆత్మీయత. ఆత్మీయత శక్తి ద్వారానే స్వయంని మరియు సర్వులను పరివర్తన చేయగలరు. ఈ శక్తి ద్వారా అనేక ప్రకారాలైన దైహిక బంధనాల నుండి ముక్తి లభిస్తుంది. కానీ యుక్తియుక్తులుగా అయ్యి ప్రతి కర్మలో లూజుగా అయ్యేదానికి బదులుగా ఆత్మిక శక్తిని ఉపయోగించండి. మనస వాచ కర్మణ ఈ మూడింటితో పాటు ఆత్మీయ శక్తి యొక్క అనుభవం కావాలి. ఎవరైతే ఈ మూడింటిలో యుక్తియుక్తులుగా ఉంటారో వారే జీవన్ముక్త స్థితిని అనుభవం చేయగలుగుతారు. యుక్తియుక్తంగా అంటే అబద్ధాలు చెప్పడము, అతి తెలివిగా నడుచుకోవడము కాదు కదా. స్లోగన్, సత్యత యొక్క విశేషత ద్వారా సంతోషము మరియు శక్తి యొక్క అనుభూతిని పొందుతూ పొండి. సత్యత ఎవరిలో ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. సచ్చుతో బిటో నచ్చు అంటారు కదా, సత్యంగా ఉండేవాళ్ళు ఖుషీగా ఉంటారు. అవ్యక్త ప్రేరణ, అశరీరీ స్థితి లేదా విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి. వస్తున్న పరిస్థితుల్లో లేదా రాబోయే పరిస్థితుల్లో వాటికి విదేహీ స్థితి యొక్క అభ్యాసం చాలా అవసరం. వాటికి విదేహీ స్థితి యొక్క అభ్యాసం చాలా అవసరం ఎదుర్కోవడానికి. కనుక మిగిలిన అన్ని విషయాలను వదిలి ఇదైతే కాలేదు, అదైతే కాలేదు, ఏమవుతుంది, ఈ ప్రశ్నలన్నీ వదిలేయండి. ఇప్పుడు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి. విదేహీ స్థితిలో ఉన్న పిల్లలపైన ఎటువంటి పరిస్థితి కానీ ఎటువంటి అలజడి కానీ ప్రభావం చూపదు. విదేహీ స్థితికి అంత శక్తి ఉంది, ఏ ప్రభావము వాళ్ళ మీద పడదు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.